स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషద జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య సభ్యులు. నమస్తే. విషయము అర్థమవుతుందా? సందేహాలు ఉంటే అడగండి. నిన్న సందేహాలు అడగాలని చెప్పాను కదా. ఓం ఆచార్జీ నమస్తే. యజ్ఞం చేసేటప్పుడు 4 దిక్కులు 4 ఉంటారని, తల్లి, గురువు, తండ్రి, ఆ విధంగా భర్త, భార్య అన్నట్ల. మరి ముందటి సైడు ఉత్తరం దిక్కు ఇట్లా ఉన్నప్పుడు ఒక్క నిమిషం. ఉత్తరం దిక్కు తండ్రి ఎందుకున్నాడు అని అంటే, స్వర్గం నుండి వస్తున్నాడు దక్షిణం వైపుకు, తన పితృవంశం వైపుకు, తన కుల గోత్రాల వైపుకు, తన అనుబంధాల వైపుకు. అందుకే ఉత్తర దిశలో. అందుకని ఇక్కడ తాను స్వయం పడమర దిశలో, తల్లి తూర్పు దిశలో, తండ్రి ఉత్తర దిశలో, గురువు దక్షిణ దిశలో. గురువు ఉన్నతి వైపుకు, అభ్యుదయం వైపుకు, ఆత్మికోన్నతి వైపుకు, ఆత్మను ఉద్ధరించుకోవడానికి ఉత్థానము వైపుకు నడిపిస్తాడు. కాబట్టి దక్షిణ దిశ నుండి భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ పితృవంశము, ఈ గోత్రము, ఈ కులము, ఈ యొక్క తల్లిదండ్రుల వంశం, ఇక్కడికి వచ్చావు చాలు, ఇక నువ్వు ముందుకెళ్ళాలి అనేటువంటిది. గర్భాధానములో స్త్రీకి కుడివైపు నుంచి మళ్ళీ ఎడమ వైపుకి తిరిగిపోతుంటాడు. స్త్రీ మీదకెళ్ళి గర్భధానం చేసి ముందుకెళ్ళిపోతుంటాడు. ఆ రహస్యమే ఆఘారవాజ్య భాగావతి ప్రకరణములో ప్రజాపతయే స్వాహ. నువ్వు పైనుండి కిందికి వచ్చావు, సరే, వేసుకుంటూ ఆహుతి వేసుకుంటూ ఇప్పుడు పైకి వెళ్ళాలి, బ్రహ్మచర్యాన్ని పాటించుకుంటూ. నీ సంతానం ఇక్కడ ఉంటది. ఆ సంతానం ద్వారా నువ్వు చేసినట్టు గుణగణాలతోటి పొగడబడుతుంటావు, స్తుతించబడుతుంటావు. అందుకే ప్రజాపతయే స్వాహ అనేటువంటిది ఆహుతి వేసుకుంటా ఆజ్ఞాచక్రం వరకు పైకి ఆహుతిని లేబట్టి మళ్ళీ కిందికి దించడం జరుగుతుంటది. ఈ జీవాత్మ అనేటువంటి వాడు అల్పజ్ఞుడు కాబట్టి బంధనంలోకి వస్తే ముక్తికి వెళ్ళాలని, ముక్తికి వెళితే బంధనంలోకి రావాలని నిరంతరంగా ఆవాగమనే, ఇక్కడ అక్కడ ఇక్కడికి అక్కడికి. ఇది యొక్క రహస్యం అనేటువంటిది. అవసర నిమిత్తం తన ఆపేక్ష స్వార్థం నిమిత్తకంగా స్వర్గం నుంచి కిందికి రావడం, ఇక్కడ అదేది లేదని చెప్పేసి ఇదంతా ఒట్టిదే అని చెప్పేసి తెలుసుకొని మళ్ళీ స్వర్గానికి ఎగడం. ఆ రహస్యాన్నే మన ఈ యొక్క సంధ్యోపాసన, ఇది అంగస్పర్శ మార్జన మంత్రాల్లో మనం తెలుసుకున్నది ఏంటంటే, ప్రతి విషయంలో మన భోజనానికి కానీ, యజ్ఞము కానీ, ధ్యానముకు కానీ, ఈ యొక్క ఈ గృహ అవసరాల నిమిత్తం కానీ, లేదంటే వ్యక్తిగత అవసరాల నిమిత్తం కానీ, అవసర నిమిత్తం బయటికి పోజేయడం, పూర్తయిన పిరప మళ్ళీ కిందికి వెనకకు రప్పింపజేయడం. ఇదే ఆవాగమన సిద్ధాంతం, ఈ యొక్క వైదిక సిద్ధాంతం. జీవుడు వస్తూ పోతుంటాడు, అల్పజ్ఞుడు, దేంట్లో సంతృప్తి పడాడు. అక్కడ స్వర్గ సుఖంలోనూ తృప్తి ఉండదు, ఇక్కడ బంధనంలోనూ తృప్తి ఉండదు, ఎక్కడా తృప్తి ఉండదు. ఇక్కడికి వస్తే అక్కడికి పోవాలని, అక్కడికి వస్తే ఇక్కడికి రావాలని అనేటువంటి ఇతనిని ఉద్ధరించడానికి యొక్క అగ్నిహోత్రము చేస్తున్నప్పుడు, అగ్నిహోత్రంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి ఎవరైతే అగ్నిని తీసుకొస్తున్నారో, వివాహ ఉత్తరవేది నుంచి అగ్ని ముందు పెట్టుకొని వెనుక నుంచి గర్భిణీ స్త్రీ ఏ రకంగా వస్తుంటుంటుందో, గర్భిణీ స్త్రీకి గర్భం ఏ రకంగా ముందుగాను, ఈ యొక్క అగ్నిహోత్రం చేసే యజమానునికి అగ్ని ముందట ఉంటుంది. యజమానుడు అగ్ని, ఈ యొక్క అగ్ని యజమానుడు, వీరిద్దరిని అగ్నిహోత్రమును ఆరిపోకుండా చూసేటువంటి బాధ్యత యజమానునిది.
ఈ యజమానుడు తన అగ్నిని ఎట్లయితే రక్షించుకుంటున్నాడో ఇంకా ఏ రకంగా గుణవంతంగా ఎదగగలదో ఎదిగించగలమో సాధ్యమవుతుందో ఆ దిశానిర్దేశం చెప్పేటువంటి తల్లి, తండ్రి, గురువు. ఈ నాలుగు కోణముల మధ్యలో ఈ రహస్యాన్ని భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, పంట వేసి పంటకు నలువైపులా కంచె నాటడం. పంట మాత్రమే ఎదగాలి, పంట మాత్రమే సస్యశ్యామలంగా ఉండాలి, పంట మాత్రమే బాగా పండాలి అనేటువంటిది అభిప్రాయం. అందుగురించే ఈ కంచె. ఈ అగ్నిహోత్రం కూడా ఈ నలుగురు కాపాడతారు. తల్లి కాపాడుతుంది పిల్లవాని జీవితాన్ని, తండ్రి కాపాడుతాడు, గురువు కాపాడుతాడు శిష్యుని జీవితాన్ని. శిష్యుని జీవితాన్ని తండ్రి కాపాడట్లేదు, గురువు కాపాడట్లేదు, కొడుకును తండ్రి కాపాడట్లేదు, తల్లి తన బిడ్డను కాపాడట్లేదు. తల్లి బిడ్డకు జన్మనిస్తూ తాను అవతరిస్తుంది. కాబట్టి తన స్వరూపాన్ని బిడ్డలో చూసుకుని ఆ బిడ్డకు ఎటువంటి హాని జరగకుండా కాపాడేటువంటి తల్లడిల్లే తనమే ఈ యజమానత్వం. మనము ఆధానం చేసినటువంటి అగ్ని పూర్తయ్యే లోపల ఆరిపోయింది అని అంటే మనము ఇతర విషయాలకు ప్రాముఖ్యతనిచ్చి ఇతర విషయాల మీద మనసు పెట్టి ఇక్కడ అశ్రద్ధ చేస్తున్నాము కాబట్టి ఆరిపోతుంది. పిల్లలు చెడిపోవడానికి కారణం ఇప్పుడు ఈ లవ్ జిహాద్ అని కానీ ఇంకేదో కానీ ఈ అమ్మాయిల మీద జరుగుతున్నటువంటిది, ఈ మగపిల్లలు నిర్లక్ష్యానికి గురి అవుతున్న దాని మూలంలోకి వెళ్ళితే ఎవరున్నారు, ఎక్కడ అశ్రద్ధ, ఎక్కడ వారికి ఇంకొకరి మాటలు వినడానికి, ఇంటి పట్ల ప్రభావితం కాకపోవడానికి, తల్లి పట్ల తండ్రి పట్ల ప్రభావితం కాకుండా ఇంకొకరి బయటవారి చెప్పుడు మాటలకు, బయటవారి చేతి ఖర్చులకు, బయటవారి దానికి ప్రభావితం అవుతున్నారు అని అంటే ఇంట్లో లేదనే కదా, లేని లోటును పూర్తి చేసుకోవడానికి కదా భగవంతుడు పంపిస్తున్నటువంటిది. ఏంది అని అంటే, గర్భం నుంచి బయటకు ఎందుకు తీసుకొచ్చాడు అంటే, గర్భంలో పిండం ఎదుగుతున్న కొద్ది వెసులుబాటు లేదు, ఇబ్బంది. ఒకరికే ఇబ్బంది కాదు, ఇద్దరికి ఇబ్బంది, బిడ్డకు ఇబ్బంది, తల్లికి ఇబ్బంది. కాబట్టి గర్భం నుంచి బయటకు తేవడం జరిగింది. అంటే లేని లోటును పూర్తి చేసుకోవడానికి బయటకు రావడం. స్వర్గం నుంచి ఎందుకు వచ్చాడు? అక్కడ అసంతృప్తి కలుగుతుంది. ఎప్పుడు ఆనందమే. ఈ ఆనందంలో ఏం ఆనందం, మొహం కొట్టినట్టుగా. అందు గురించి ఇంకేదైనా చెయ్యాలి, ఇంకో కొత్తదనంగా చెయ్యాలి, కొత్త విధంగా చెయ్యాలి. కాబట్టి స్వర్గం నుంచి రావడం జరిగింది. అందుకే పంచమహాభూతాలను ఆశ్రయింపజేయడం, అందుకే తండ్రిని ఆశ్రయింపజేయడం, అందుకే తల్లిని ఆశ్రయింపజేయడం, అందుకే గురువుని ఆశ్రయింపజేయడం, అందుకే సమాజం మీద బ్రతుకు తెరువంతా సమాజం మీద పెట్టాడు. నువ్వు బ్రతకాలంటే ఈ సమాజంను ఆశ్రయించే ఉండాలి, ఈ సమాజంలోనే ఉండాలి, సమాజానికి బయట ఉండలేవు. ఎవరెవరైతే ఇది సత్యము కాదని ఈ గురుకులాలు, ఆశ్రమాలు కట్టి హిమాలయాలకు వెళ్ళి ఎవరైతే తపస్సు చేస్తున్నారో వాళ్ళ బ్రతుకుదారు, వాళ్ళ అన్నపానీయాలు, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ చికిత్స, వాళ్ళకి ఏది కావాలన్నా మళ్ళీ ఇళ్ళకు రావాలి, గృహస్థం దగ్గరికి రావాల్సిందే. ఆచార్యజీ, ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, అగ్నిని మనం కాపాడాలని నాలుగు దిక్కుల కాపాడుతున్నాము. అది అర్థమవుతుంది ఆచార్యజీ. కాకపోతే తల్లి ఉత్తరాన తండ్రి దక్షిణాన ఉన్నప్పుడు ఏకాంతము వాళ్ళు దంపతులు అన్నప్పుడు ఒకే సైడ్ అవుతారు కదా, రెండు సైడ్లు ఎట్లా అనేది నాకు డౌట్ వచ్చింది నిన్నటి విషయంలో. చాలా ఇప్పుడు అగ్ని అనేటువంటిది ఎంత ముఖ్యమో ఇక్కడ తల్లి తండ్రి అనే వారిని వంశమును రక్షిస్తున్నారు. నిర్వంశము కాకుండా తన వంశము నడవాలి అని చెప్పేటువంటిది బిడ్డలను, సంతానాన్ని కానీ వాళ్ళు తన వంశాన్ని, కుల గోత్రాలను రక్షిస్తున్నారు. ఇక మీరు అడిగినటువంటి సందేహం ఏంటంటే, ఇద్దరు అనేటువంటి రెండు శరీరాలను మీరు చూస్తున్నారు కానీ రెండు శరీరాల యొక్క బాధ్యతను మీరు గుర్తించట్లేదు. తల్లి ఎవరికి జన్మనిస్తుంది, తండ్రి ఎవరిని పోషిస్తున్నాడు, ఎవరిని చూసి నా బిడ్డ అని గర్విస్తున్నాడు, మరి ఆ బిడ్డ
తండ్రికి ఎక్కడి నుండి వచ్చాడు, ఇది దేవుడు చూపిస్తున్నాడు. ఈ యొక్క విత్తనం తండ్రి చేత నాటిస్తున్నాడు. ఆ విత్తనానికి కవచం దేహం, స్త్రీ పురుష దేహం తల్లి ద్వారా ధారణ చేయిస్తున్నాడు. ఇద్దరి మధ్యలోనే సంతానం. ఈ భూమి ఆకాశం మధ్యలోనే ఈ యొక్క ప్రాణులన్నింటినీ, ఆకాశం పరమాత్మ, భూమి ఈ యొక్క ప్రకృతి తల్లి, పరమాత్మ తండ్రి, ఇద్దరి మధ్యలోనే ఒక మనోరంజనమైన సామెత ఏంటంటే, ఈ యొక్క ప్రపంచంలోకి ఒంటరిగా వస్తారు, ఒంటరిగా పోతారు, ఏమి తీసుకుపోరని అంటారు. కానీ అసలైన రహస్యం ఏంటంటే, తల్లి తండ్రి ఇద్దరి ప్రమేయం లేకుండా ఎవరు రారు. నలుగురి భుజం మీద ఎక్కకుండా ఎవరు బయటకు పోరు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇది నిజమే, అది నిజమే. వీరు ఈ సామెత పుట్టించినటువంటి వారు దేహం గురించి, శరీరం గురించి పుట్టించారు. ఎవరైతే ఒంటరిగానే వస్తున్నారు, ఒంటరిగానే పోతున్నారనే సామెత పుట్టించిన వారు ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. వారికి దేహంతో పని లేదు, లోతైనటువంటిది. భీమరావు గారు చెప్పండి. ఆచార్య, తల్లిదండ్రులది లక్ష్యం ఇద్దరిది ఒకటే కాబట్టి అదే ఉండండి, ఒక్క నిమిషం, అక్కడికి వస్తుంది, సాగదీయకండి. ఈ యొక్క ప్రకృతి పరమాత్మ, తల్లి తండ్రి, ఈ యొక్క తల్లిదండ్రులు కావడానికి ఈ కన్యాదానం చేసేటప్పుడు ఈ స్త్రీ ప్రార్థన చేస్తుంది ఏంటంటే, త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకం ఇవ బంధనాత్ ఇతో మోక్షీయమాముతః. ఓ త్రికాలదర్శి అయినటువంటి భూత భవిష్యత్ వర్తమానాల కాలానికి అతీతంగా ఉన్నటువంటి ఓ పరమేశ్వరా, నాకు ఈ ఒంటరితనం వేధిస్తున్నది, నాకు సహజీవనము కావాలి, జంటగా కావాలి, నాకు యోగ్యుడైనటువంటి, నేను యోగ్యమైన వారికి అటువంటి వారి చేతిలో పెట్టు, నన్ను ఈ యొక్క తల్లిదండ్రుల నుంచి విడిపించు, తల్లిదండ్రులు పుట్టింటి నుంచి విడిపించు, కానీ భర్త నుంచి, అత్తమామ నుంచి ఎన్నటికీ విడిపించకమని చెప్పేసి, త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం. సుగంధిం అంటే పూర్తిగా 16-20 సంవత్సరాల వయస్కురాలై రజస్వలైంది. సుగంధిం అంటే రజస్వల అయ్యి గర్భాధానం చేయడానికి యోగ్యురాలైనటువంటి ఆవిడ సుగంధిం. పుష్టివర్ధనం, పుష్టి అంటే బలంగా, ఆరోగ్యంగా, అన్ని రకాలుగా ఏ దోషం లేకుండా ఉన్నటువంటి పతివేదనం. పతి అంటే పాలన చేసేవాడు, ఏలుకునేటువంటి వాడు. అతని యొక్క వేదన, అతని గురించి, అతని సంయోగం గురించి అలమటిస్తున్నటువంటి ఆవిడ ప్రార్థిస్తున్నది ఏంటంటే, ఉర్వారుకమివ, ఏ రకంగానైతే పుచ్చపండు పరిపక్వమై సువాసనను వెదజల్లి ఇతరులను పిలుస్తుందో, వాసన చూపించి, ఇదిగో నేను ఇక్కడున్నాను రా, ఇదిగో నేను ఇక్కడున్నాను, నా రుచి చూడు, నన్ను తినమని ఆ పుచ్చపండు ఏ రకంగానైతే పిలుస్తుందో, ఆ విధంగా ఈ యొక్క వయస్కురాలైనటువంటి ఈ అమ్మాయి భగవంతుడితో ప్రార్థిస్తున్నది ఏంటంటే, ఇతో మోక్షీయమామితః. ఈ యొక్క తల్లిదండ్రులు, ఈ పుట్టింటి, ఈ యొక్క వీరి నుండి, ఆత్మీయుల నుండి నన్ను విడిపించు. ఈ ఆత్మీయులలో కళ్ళు తెరిస్తే కనబడేటువంటి నా బిడ్డ అనేటువంటి వారిలోని తత్వం, నా అమ్మ నాన్న అనేటువంటి వీరిలోని తత్వం. ఇక్కడ నేను నా యొక్క ఆనందాన్ని అనుభవించలేను, ఇక్కడ నాకు నేను కోరుకున్నటువంటి ఆనందాన్ని అనుభవించినా కూడా చాటున ఎవరు చూస్తున్నారు, వీరు చూస్తున్నారా, వారు చూస్తున్నారా అనేటువంటి సంకుచిత భావంతో ఆనందాన్ని పొందినా కూడా ఆనందింపలేనటువంటి స్థితి ఉన్నది. కాబట్టి నన్ను ఇక్కడి నుంచి దూరం చేయి ఓ భగవంతుడా. నా ఆముతః, అక్కడి నుంచి, ఆ భర్త నుంచి, ఆ యొక్క అత్తమామల నుంచి, ఆ కులగోత్రం నుంచి అక్కడి నుండి ఎప్పుడు వేరు చేయకు అని చెప్పేసి ఈవిడ ప్రార్థన చేయగానే ఈ కన్యాదానంలో ఆస్మిన్ హవ్యా జుహోతన సమిధాగ్నిం దువస్థిత ఘృతైర్బోధయథ అతిథి. ఆస్మిన్ హవ్యా జుహోతన, ఆస్మిన్ ఈ యొక్క గృహస్థం అనేటువంటి అగ్నిముఖములో, అగ్నికుండములో, గృహస్థం అనేటువంటి అగ్నికుండములో
ఈ యొక్క అగ్ని అనేటువంటి భర్త జీవితంలోకి హవిస్సు రూపముగా ఆవిడ స్వాహ అని తనకు తాను ఆహుతవుతుంది. ఆ తనకు తాను అవ్వాలి అని అంటే, తాను అతని వరకు చేరుకోవాలి అంటే చేర్పించే వాళ్ళు కావాలి. అందరం ఎక్కడానికి మెట్లు ఏ రకంగానో, తొక్కుడు బండ ఏ రకంగానో, అదే విధంగా ఈ యొక్క తల్లి తండ్రి వీరి చేతుల మీదుగా తాను భర్త చేతిలోకి రావడం. అందుకే ఒకరి చేతి మీద ఈ యొక్క స్త్రీ ఈ పురుషుని చెయ్యి, పురుషుడు కావాలంటున్నాడు కాబట్టి కింద నుంచి అతని చెయ్యి ఇలా పెట్టించడం, పైనుంచి స్త్రీ యొక్క చెయ్యి ఈ రకంగా పెట్టించడం, కింది చెయ్యి పురుషుని చెయ్యి కింద తల్లిదండ్రుల చెయ్యి, స్త్రీ యొక్క చెయ్యి మీద తల్లిదండ్రుల యొక్క చెయ్యి. ఈ యొక్క తల్లిదండ్రుల చేతి మీదుగా భర్త చేతిలోకి అత్తమామల ఇంటికి రావడం, ఇది కన్యాదానములు చేయించేటువంటిది. ఇక వాళ్ళు అర్థం కన్యాదానం అయిపోయింది, జీలకర్ర బెల్లం మంగళసూత్రం కట్టేసి, మంగళసూత్రం అనేటువంటిది పరమ నీచమైనటువంటిది. ఇది స్త్రీ జీవితానికి ఒక పశువులాగా బలి పశువుని చేస్తున్నటువంటిది, వేలాకోలం చేస్తున్నటువంటిది ఈ మంగళసూత్రం. ఇది సరైనటువంటిది కాదు. ఈ యొక్క పశువును కట్టేస్తే అది మన పశువు అని మనం పశువులకు అంటున్నాం, కానీ స్త్రీ జీవితం పశువు కాదు, ఒక ఆదర్శవంతమైనటువంటిది. పురుషుడు ఏ రకంగానైతే పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రుడో, స్త్రీ కూడా అటువంటిదే. ఆమెకు వివాహం చేయడానికి మంగళసూత్రం కడితే ఈ 3 ముళ్ళుగా నువ్వు 10 ముళ్ళు వేసుకో, మూడేసినంత మాత్రాన ఆమె సమర్పితం అవుతుంటుందా? మనసు ఒప్పందం. అందుకే స్వయంవరంలో ఏంటంటే గుణగణాలు, అమ్మాయి గుణగణాలు అబ్బాయికి, అబ్బాయి గుణగణాలను అమ్మాయికి ఈ రకంగా చెప్పినప్పుడు ఆ గుణగణాలతో ప్రభావితం అయిపోయి అక్కడ ఒదిగించేటువంటిది. సంపాదన నువ్వు చేసుకున్నావా లేదా అదంతా అయిపోయిన తర్వాత ఈ యొక్క రహస్యం, వివాహం అయిపోయింది, అంతా అయిపోయింది, సప్తపది అయిపోయింది. ఇంకా వివాహం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎందుకు ఇంట్లో పోవాలని చెప్పేసి అమ్మాయి పోతుంటే, అమ్మాయి వాళ్ళ ఇంటిలో ఇలా గడప మీదకి వెళ్ళి కాలు లేపుతుంటది, అక్కడ పడదు, లేపే వరకే స్వతంత్రత. వెనుకకు ఆ యొక్క సప్తపది చేసేటప్పుడు బ్రహ్మముడు ఏదైతే ఉందో అది వెనుకకు లాగుతుంటది. ఎందుకు అని అంటే, ఈ ఇంటితో నీకు సంబంధం అయిపోయింది, ఈ ఇంటి విధానం కాదు, ఈ ఇంటికి నీకు ఏం సంబంధం లేదు, నీ అనుబంధం వెనక ఉన్నది అని చెప్పేసి చూపెట్టేటువంటిదే బ్రహ్మముడి. అందు గురించి అక్కడ కాలు వెళ్ళదు, ఇక వెనుకకు వచ్చేస్తుంది ఆ అమ్మాయి. ఇక ఇక్కడికి అమ్మాయిని తీసుకొని తన ఇంటికి వచ్చినాక ఈ పురుషుడు తన ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కాలు లేపుతుంటాడు, కానీ అక్కడ పడదు. ఆ గుమ్మం ఏమంటుంటదంటే, నీ ఇంటి యొక్క కుల మర్యాద గౌరవం ఏంటి, నువ్వు ఏ అతిథినైతే తీసుకొచ్చావో అతిథిని ఇంట్లో ఉంచి నువ్వు బయట ఉంటావా, నువ్వు ఇంట్లో ఉండి ఆ అతిథిని బయట ఉంచుతావా, నీ ఇంటి మర్యాద ఏంటి అని చెప్పేసి ఆ యొక్క గుమ్మం అడుగుతుంది. అప్పుడు వారేమంటారంటే, నా అతిథియే గొప్ప, నేను అతిథి సత్కారం చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి, కాబట్టి నేనే బయట ఉంటాను. ఆ గుమ్మం షరతు పెడుతుంటది ఏంటంటే, ఇక్కడ అమ్మాయికి షరతు పెడుతుంటది, అక్కడ అబ్బాయికి షరతు పెడుతుంటది. అమ్మాయికి ఏమని షరతు పెట్టింది, ఇక నువ్వు ఇదివరకు బ్రహ్మచర్యంలో నువ్వు ఎట్లయితే వచ్చావో ఆ బ్రహ్మచర్యం తీరిపోయింది, ఇప్పుడు నువ్వు గృహస్థమయ్యావు కాబట్టి ఇక నీకు ఇక్కడ అధికారం లేదు, ఆయనతోటి సంబంధం ఉన్నది, నీ భర్తతోటి ఉన్నది, నీ ఇల్లు ఇక్కడ కాదు అని చెప్పేసి. ఇక్కడ అమ్మాయిని తీసుకొని వచ్చిన తర్వాత ఈ ఇంటిలో ఒక్కరే ప్రవేశం చేస్తారు, ఇద్దరికి ప్రవేశం లేదు. అయితే నువ్వు వస్తావా, నువ్వు వస్తే నువ్వు తీసుకొచ్చిన అతిథిని బయట పెట్టు, లేదంటే ఆ అతిథి లోపలికి వస్తే నువ్వు బయట ఉండాల్సిందే అని అంటే, అప్పుడు ఆ పురుషుడు వెనుకకు తగ్గి అతిథియే లోపల ఉంటుంది, నేనే బయట ఉంటానని చెప్పేసి స్త్రీకి ఇల్లును అప్పచెప్పినప్పుడు అక్కడ స్త్రీ గృహిణి అయింది, అక్కడ ఇల్లాలైంది. ఇక్కడ నిన్న చెప్పుకున్నటువంటి సందర్భం ఏంటంటే, అత్త స్వభావం. స్త్రీకి స్త్రీయే పరమ శత్రువు. స్త్రీ ఇంకొక స్త్రీని ఓర్వలేని తనం స్త్రీ దగ్గరే ఉంటుంటది. కాబట్టి తల్లి అత్త దగ్గర, ఆడబిడ్డల దగ్గర, తోటి కోడళ్ళ దగ్గర నెగ్గుకు రావాలంటే ఇంటి రహస్యం అంతా ఈ భర్తకు తెలుసు. కాబట్టి ఈ యొక్క ఆ తల్లి యొక్క స్వభావం గురించి, తండ్రి యొక్క స్వభావం గురించి, ఆడబిడ్డల స్వభావం గురించి, వాళ్ళందరి స్వభావం గురించి భార్యకు చెప్తుంటాడు. వీళ్ళ బలహీనతలు ఈ రకంగా ఉన్నాయి, వీరి బలహీనతలను ఎత్తి చూపావంటే వాళ్ళు నోరు మూసుకొని ఉంటుంటారు, నీ పని నువ్వు చేసుకోవచ్చు అని చెప్పడం వల్ల ఈ యొక్క భర్త ఇంటిలో వెన్నెముక భార్యకు, భార్య బయట నుంచి వచ్చింది కాబట్టి చర్మము. ఇక భర్త బయట ఉండి, ఇంటికి బయట ఉండి ఉద్యోగం వ్యాపారం ద్వారా చేసుకుంటూ వస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు పిల్లలు ఉన్నా యూట్యూబ్ లో ఎవరైతే వింటున్నారో పెళ్లి కానటువంటి వారు
పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చూపులకు పోతే అందంగా ఉన్నరా లేరా, ఎర్రగా బుర్రగా ఉన్నరా లేరా, వాళ్ళ ఇంటి ఆస్తులు చూడద్దు. వారిలో చూడాల్సింది ఏంటంటే ఈ అమ్మాయి ఎవరి దగ్గర ఎవరి సంరక్షణలో పెరిగింది. తండ్రి సంరక్షణలో పెరిగినటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే సుఖంగా ఉంటారు, గొడవలు రావు, అర్థం చేసుకుంటుంది. తండ్రి సంరక్షణలో ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే ఎలా గొడవలు రావు, ఎలా అర్థం చేసుకుంటుంది అంటే పుట్టినప్పటి నుంచి ఈ యొక్క వివాహమై పరాయింటికి వెళ్ళే వరకు ప్రతి సందర్భంలో భర్త తండ్రి ఏ రకంగానైతే ఇంటి గురించి ఆలోచిస్తుంటాడో, పిల్లల గురించి ఆలోచిస్తుంటాడో, ఎప్పుడెప్పుడు భార్య వచ్చినప్పుడు తాను ఏమి ప్రస్తావిస్తుంది, తన భార్యకు తాను ఏ రకంగా సహకరిస్తున్నాడు, ఏ రకంగా ఆమె కోరికలు తీరుస్తున్నాడు, ఏ రకంగా పిల్లల కోరికలు తీరుస్తున్నాడు అని దగ్గరుండి చూస్తుంది. ఏవైతే లావాదేవీలు ఇచ్చిపుచ్చుకునేటువంటివి, సంపాదించేటువంటివి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బిగులుబాటు అవుతుంది, ఏ ఉద్యోగం చేస్తే, ఏ వ్యాపారం చేస్తే, ఇవి పురుషుని దగ్గర విషయాలు ఉంటాయి. కాబట్టి దగ్గరుండి చర్చిస్తున్నప్పుడు ఈ రహస్యాలని వింటుంటది, అన్ని నేర్చుకుంటుంటది. ఇక పురుషుడు తండ్రి దగ్గర పెరిగిన పురుషుని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే గొడవలు అవుతుంటాయి, విచ్ఛిన్నం అవుతుంటాయి, స్త్రీ జీవితాన్ని అర్థం చేసుకోలేడు. కాబట్టి ఆ యొక్క పెళ్లి చూపులలో చూడాల్సింది ఏంటంటే అబ్బాయి తల్లి సంరక్షణలో పెరిగినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ తల్లి వైపు నుండి తండ్రి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినప్పుడు తండ్రి తల్లి పట్ల ఏ రకంగా వ్యవహారం చేస్తున్నాడు, ఏ రకంగా ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది, ఎటువంటి వ్యవహారం జరుగుతుంది, ఇవన్నీ దగ్గరుండి చిన్నప్పటి నుంచి పెళ్ళయి ఇప్పుడు తాను ఒక గృహస్థుడయ్యే వరకు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంటాడు. కాబట్టి వారిద్దరూ తల్లి దగ్గర పెరిగినటువంటి అబ్బాయి, తండ్రి దగ్గర పెరిగినటువంటి అమ్మాయి, వీళ్ళిద్దరు వివాహం చేసుకుంటే వారి జీవితంలో గొడవలు రావు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఒకరికొకరు అర్థం చేసుకునేది చిన్నప్పటి నుంచి వారిలో అన్ని నాటుకొని ఉన్నాయి కాబట్టి వారికి గొడవలు రావు. ఈ రకంగా శ్యామలయ్య గారు అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే ఇద్దరు కూర్చున్నప్పుడు ఇక్కడ అగ్ని ఒకటే కదా అంటే వారి ఇద్దరు కాదు. ఎప్పుడెప్పుడైతే కన్యాదానం చేయడం జరిగిందో, బ్రహ్మముడి వేయడం జరిగిందో, జీలకర్ర బెల్లం పెట్టడం జరిగిందో, ఈ యొక్క వివాహం ఇక స్థానియ లోకాచారం ప్రకారం మంగళసూత్రం కట్టడం జరిగిందో, వారి బ్రహ్మచర్య స్థితి పోయింది, ఇప్పుడు గృహస్థ స్థితి వచ్చింది గృహస్థులుగా. అందుకే ప్రతిజ్ఞలో ఏం చేయబడుతుంటదంటే ఇదివరకు ఒంటరిగా ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఎవరు అడిగేవారు కాదు, ఇప్పుడు నీ కోసం వారి వేచి చూస్తూ ఉంటుంటారు. పురుషునికి చెప్పడం జరుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏమి తింటున్నా కూడా నీ కోసం అక్కడ ఆవిడ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంటారు. ఓం ఆచార్య ఉండండి, స్పష్టంగా ఉండండి, ఒక్క నిమిషం. ఈ యొక్క నీ గురించి ఎదురు చూడడం జరుగుతుంది. పురుషుని చెప్తారు నీ గురించి స్త్రీ ఎదురు చూస్తుంది, ఆవిడ భోజనం చేయకుండా ఎదురు చూస్తుంది, నువ్వు ఇక్కడ భోజనం చేయడం కాదు అని, నువ్వు అక్కడికి వెళ్ళాలి, నువ్వు అక్కడ భోజనం చేసి నువ్వు చేసిన తర్వాతనే ఆవిడ చేస్తుంటది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంటది. కాబట్టి పురుషునికి అక్కడ ఇంటి దగ్గర ఈవిడకు ఈమె నువ్వు వంట చేసుకొని నువ్వు తినడమే కాదు, నీ వరకే చూసుకోవడం కాదు, నీ గురించి అతను ఉన్నాడు, నిన్ను చేపట్టిన వాడు ఉన్నాడు, నీ స్వామి ఉన్నాడు, అందు గురించి ముందు అతనికి పెట్టి నువ్వు తినాలి. అందు గురించి ఈ రకంగా స్త్రీకి పురుషుడు వాళ్ళు అర్ధాంగి అర్ధాంగ ఈ శబ్దం కూడా ఉందన్నమాట. అర్ధాంగి అర్ధాంగ ఈ దంపతి అనేటువంటి శబ్దంలో విప్పుకోవడం ఏంటంటే ఎలా దంపుకుంటారు అని అంటే కొత్తగా వచ్చారు కాబట్టి ఈ భర్త గురించి పూర్తిగా తెలియదు, అత్తమామల గురించి పూర్తిగా తెలియదు కాబట్టి గొప్పలు చెప్పుకుంటారు అనమాట. ఈ గొప్పలే చెప్పొద్దని చెప్పేసి సీతకు వీడుకోలు పలికేటప్పుడు, వీడుకోలు అంటే సాగనంపేటప్పుడు, అత్తగారింటికి సాగనం తల్లి చెప్తుంటది అనమాట, ఓ అమ్మాయి ఎప్పుడు కూడా ఈ ఇంటి రహస్యాలు ఆ ఇంటిలో చెప్పొద్దు, ఆ ఇంటి గొడవలు, ఆ ఇంటి సమస్యలు, ఆ ఇంటి వారిని కించపరిచేటట్టుగా ఈ ఇంటిలో చెప్పొద్దు. నువ్వు అక్కడ సుఖంగా ఉండాలంటే అక్కడి విషయాలు అక్కడే ఉంచాలి, ఇక్కడి విషయాలు ఇక్కడే ఉండాలి. ఇక్కడికి నువ్వు ఎప్పుడు రావాలి అంటే అక్కడ నీ భర్త అత్తమామలు సుఖంగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఇక్కడికి రావాలి. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు నీ యొక్క సుఖం గురించి నువ్వు ఇక్కడికి వస్తే ఇక్కడ మా ఇంటిలో నీకు ప్రవేశం లేదు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు నువ్వు ఇక్కడికి వస్తావో మా ఇంటి ద్వారాలు ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి బిడ్డ, నీకు అడ్డేమున్నది, నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఈ దంపుకునేది ఏంటంటే ఈ గొప్పలు ఎవరైతే చెప్పుకుంటారో
తల్లి గురించి, తండ్రి గురించి, ఇంటి వైభవం గురించి, అన్నదమ్ముల యొక్క వాళ్ళు సపోర్ట్ ఉంటారని ఏదైతే ఈ చెప్పుకోవడం జరుగుతుందో ఇది మహామూర్ఖత్వము. ఇక్కడ గొడవలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏమంటారు, చాలే నీ గొప్పలు అని చెప్పేసి వారు గొప్పలు చెప్పుకోవడం, వారిని వీరు తుస్సుమని నీరు గార్చ చేయడం, ఈ రకంగా దంపుకోవడం, ఒకరికొకరు అణచుకోవడం. అందుకే ఈ తెలుగు భాషలో పదం ఏంటంటే పెళ్ళాం. పెళ్ళాం అని అంటే దేన్ని అంటారు అంటే, పెళ్ళాం శబ్దం అర్థం ఏంటంటే ఎత్తుకున్న గొప్పదనం అనేటువంటి శిఖరాలను పల్లం చేసేటువంటిదే పెళ్ళాం. అంటే ఈ రకంగా ఒకరు తన గొప్పలు చెప్పుకోవడం, ఇంకొకరు దాన్ని నీరు గార్చ చేయడం, ఈ రకంగా దంపుకోవడం, మాటలు అనుకోవడం, చేసుకోవడం, ఈ రకంగా దంపతి అనేటువంటిది, ఈ రకంగా ఎత్తిపడుపులు, ఈ యొక్క ఏమంటారంటే ర్యాగింగ్, ఇంగ్లీష్లోనైతే ర్యాగింగ్ అంటుంటారు, తెలుగులోనైతే ఆట పట్టించారు. ఇప్పుడు ప్రాంక్ అని ఇది వచ్చింది. ఏదైతే ఆట పట్టించడం ఏదైతే జరుగుతుందో దీని లోపల మనలో ఉన్నటువంటి అడ్డుగోడలు, నేను గోత్రం ఇటువంటిది, మా కులం ఇటువంటిది, మా నాన్న ఇటువంటి వాడు, మా ఇట్లా ఈ అహంకార పూరితమైనటువంటి అడ్డుగోడలు తొలగిపోయి సహజత్వానికి వస్తారు. అందుకే దంపతిలో దంపుకునేది ఇక్కడ ఉన్నది. అందు గురించి అర్ధాంగిని వాళ్ళు ఇద్దరికి కలిస్తేనే ఈ యొక్క అగ్నిహోత్రం పూర్తవుతుంది. గృహస్థులాగా అయిన వారికి అగ్నిహోత్రం చేసే అధికారం ఉన్నది. కాబట్టి ఇద్దరు కలిస్తేనే ఇక్కడ యజమానులు అయ్యారు. ఆ దంపతులే వాళ్ళే ఆధానం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఇద్దరు కాదు, ఒకరు తొక్క. ఇప్పుడు సమిధ ఏ రకంగా ఉంటుంది అంటే పైన తోలు ఒకటి, లోపల ఉన్న కర్ర ఒకటి. కర్ర భాగం పురుష భాగం, ఈ యొక్క చర్మం భాగం స్త్రీ భాగం. అందుకని అగ్నిహోత్రంలో ఆధానం చేసేటువంటి సమిధ చర్మయుక్తంగా ఉండాలి. చీల్చినటువంటిది, పగలగొట్టినటువంటిది అది సమిధ కాదు. అది కర్ర కావచ్చు, ఇంధనం కావచ్చు, కానీ సమిధ కాదు. సంపూర్వకు ఈంది దీప్తవు ధాతువుతోటి ఇంధనం, అది సమిధ అనేటువంటి శబ్దం ఏర్పడుతుంటది. కాబట్టి ఈ యొక్క దంపతులు ఇద్దరు కలిస్తేనే ఈ యొక్క అగ్ని అనేటువంటిది ఆవిష్కరించడం, ఆదానం చేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ రహస్యం అర్థం కానటువంటి వారు ఇప్పుడు హిమాచల్ నుంచి వీరు అనిలేశాచార్య గారు వచ్చారు. వీరు చెప్తున్నది ఏంటంటే అప్పుడు వెనకటి కాలంలో కట్టెల పొయ్యిలు ఉండేటువంటివి, ఆ పొయ్యిలోంచి నిప్పు తీసుకొచ్చి ఆదానం చేసేవారు అంటున్నారు. అక్కడ వేదం చెప్పినటువంటిది, దయానందుడు చెప్పినటువంటిది, ఈ యొక్క ఆచార్యుడు చెప్పిన దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదనమాట. కాబట్టి వారు మరి అది ఈ గొడవలోకి మనం వెళ్ళకుండా రహస్యం ఏంటంటే ఇద్దరు కలిస్తేనే, భార్యాభర్తలు కలిస్తేనే, ఇద్దరు కలిస్తే, ఇద్దరి సహయోగం లేకుండా ఎవరు పుట్టుకొని రారు. నలుగురి సంయోగం లేకుండా ఎవరు ఈ గలోకం నుంచి వెళ్ళిపోరు. చనిపోయినటువంటి వారు శ్మశానానికి చేరుకోవాలంటే నలుగురు ఎత్తుకపోవాలి కదా, ఆ రకంగా. అందుకని ఇద్దరు ఒకటే. అందుకే దయానంద సరస్వతి ఆగమా ఒక్క నిమిషం ఉండండి, ఎందుకంటే ఇది ఎక్కువ సాగలేదు. ఈ దయానంద సరస్వతి రాస్తున్నాడు ఏంటంటే గృహస్థులకు అగ్నిహోత్రం చేయించే దగ్గర అక్కడ సూర్యజ్యోతి జ్యోతి సూర్య ఆ ప్రకరణంలో అక్కడ టిప్పణి ద్వారా ప్రత్యేకించి చెప్తున్నది ఏంటంటే స్త్రీ గాని పురుషుడు గాని అగ్నిహోత్ర సమయంలో లేకపోతే, ఎవరైనా ఒకరే ఉండి అగ్నిహోత్రం చేస్తున్నట్టయితే ఇతరు లేనటువంటి వారి అనుపస్థితిని పూర్తి చేయడానికి వారి తరపున కూడా ఒకసారి, తన తరపున ఒకసారి, అంటే ఒక్క మంత్రాన్ని 2 సార్లు చదివి 2 ఆహుతులు ఇవ్వాలి. అప్పుడు అది ఒక ఆహుతిగా పరిగణించబడుతుంటాయి. ఇద్దరు కూర్చున్నప్పుడు ఇద్దరు మంత్రం చదివి ఇద్దరి చేత పురుషుడు నెయ్యి స్త్రీ యొక్క సామగ్రి ఏ రకంగా ఆహుతిస్తుందో అదే విధంగా స్త్రీ లేనప్పుడు, పురుషుడు మాత్రమే ఉన్నప్పుడు అతడు అగ్నిహోత్రం చేస్తే ఒక్క మంత్రాన్ని 2 సార్లు చదివి ఒక ఆహుతి 2 ఆహుతులు ఇవ్వాలి. అదే పురుషుడు బయటకు వెళ్ళి స్త్రీ కనుక ఉన్నట్టయితే ఆ స్త్రీ ఒక్క మంత్రాన్ని 2 సార్లు చదివి 2 ఆహుతులు ఇవ్వాలి. వారు ఇద్దరు కలిసి ఇచ్చిందే ఒక ఆహుతి లెక్కించబడుతుంటది. అర్థమవుతుందా శ్యామలయ్య గారు? అందు గురించి వారు ఇద్దరు. ఇప్పుడు తూర్పున తల్లి ఉంటదంటే ప్రకృతి ఉందన్నట్ల లెక్కన. ప్రకృతి అదే ఇప్పుడు ఉదయించేటువంటి సూర్యుడిని ఛేదించుకుంటూ ప్రకృతిని భగవంతుడు కూడా చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు మనం కన్నును కింది రెప్ప కిందికి, పై రెప్పను పైకి ఇట్లా లేబట్టి ఈ 2 రెప్పల మధ్యలోంచి చూపుని ఎట్లయితే చూపిస్తున్నాడో, భూమి ఆకాశం మధ్యలోంచి సూర్యుడిని తీసుకొచ్చి ప్రకృతి నుంచి ఆ ఇద్దరి మధ్యలోంచి వస్తున్నట్టుగా చూపిస్తున్నాడు కదా ప్రత్యక్షంగా.
అందుకని ఇప్పుడు ఒక్కొక్కరు అడగండి. భాగ్యలక్ష్మమ్మ గారు అడగండి. ఓం ఆచార్యజీ, మీరు ఇందాక అన్నారు కదా, తండ్రి సంరక్షణలో పెరిగిన అమ్మాయిని చేసుకుంటే సుఖంగా ఉంటుంది. అది మనకు ఎలా తెలుస్తుంది ఆచార్యజీ? అంతే. ఇప్పుడు ఈ యొక్క వీళ్ళిద్దరిని విడిచిపోయేది మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ స్వాతంత్రం. ఇప్పుడు ఏదైతే పాట పాడడానికి అది టీలు కాఫీలు మంచినీళ్ళు తేవడానికి మంచినీళ్ళు ఎందుకు తెప్పిస్తారు, టీ కాఫీలు ఎందుకు తెప్పిస్తారు, నడవడి కుంటుతుందా ఏం చేస్తుందని అది చూడడానికి. ఇక పాడడం ఎందుకంటే నత్తి అయితే లేదు కదా, మూగదైతే కాదు కదా, ఇది చూడడానికి. ఇవి చూసుకో. ఇక ఇంతకంటే లోతైనటువంటిది ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే స్త్రీ పురుషునికి ఈ యొక్క భుజము దాకా ఉండాలి. భుజము దాకా మహా అంటే చెవి దాకా ఉండాలి. ఈ సమానంగా ఉండొద్దు, అంతకంటే పెద్దగా అసలే ఉండొద్దు. మరి స్త్రీ ఎప్పుడు సన్నగా ఉండాలి, కోమలంగా ఉండాలి. అటువంటి అప్పుడే గుణవంతులైనటువంటి సంతానం పుడుతుంటారు. ముదిరిపోయినటువంటి ఈ రకంగా పెద్దగా ఉన్నటువంటి వారి ఈ యొక్క లావుగా సన్నగా ఉన్నట్టయితే ఏమవుతుంటది అని అంటే వారు గర్భాధానం చేసేటప్పుడు ఇంద్రియాలు ఒక పొడుగా పొట్టిగా ఉంటే వాళ్ళు పడే అవస్థ అది నరకం అవుతుంటది. అందు గురించి గొడవలు అవుతుంటాయి. ఈ యొక్క దీంట్లో ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే వైద్యుని దగ్గరికి తీసుకెళ్లి పరీక్షణ చేసేది దీని గురించి. అందు గురించి దయానంద సరస్వతి ప్రతిదీ భూతద్దంలో పెట్టినట్టుగా వివాహ సంస్కారంలో ప్రతిదీ అమ్మాయి ఎలా ఉండాలి, అబ్బాయి ఎలా ఉండాలి అన్ని రాశాడు అక్కడ వివాహ సంస్కారం కంటే ముందు. అది గమనించండి, అక్కడ తెలుస్తుంటుంటది. ఇక ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క పెళ్లి చూపులు అంతా అయిపోయినాక నేను కొంచెం అమ్మాయితోటి విడిగా మాట్లాడతాను, నేను అబ్బాయితో విడిగా మాట్లాడతానంటే దీని యొక్క అభిప్రాయం ఏంటంటే వారు ఈ అమ్మాయిని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఆమె అబ్బాయిని ఎలా అర్థం చేసుకుంటుంది, వీరు ఒకరికొకరు ఒదిగిపోవడం, ఒకరిలో ఒకరు ఒదిగిపోయేటువంటిది ఆ వార్తాలాపం దగ్గర అక్కడ చర్చ చేసుకుంటారు అన్నట్టుగా. అందు గురించి ఆ గుణకర్మ స్వభావాలు ఇప్పుడు ఎవరైతే పెళ్లి చూపుల కోసం వెళ్తుంటారో వాళ్ళు చూడాల్సింది ఏంటంటే పోయి వాహనం తీసుకుపోయి వాళ్ళ ఇంటి ముంగట ఆపి వాళ్ళ ఇంట్లోకి తెచ్చుకొని పోవడం కాదు. ఇది సరైనటువంటి కాదు. వీరు వాళ్ళు చెడిపోతున్నప్పుడు వారి కుటుంబంలో వారి దాంపత్యంలో గొడవలు వస్తున్నప్పుడు తమాషా చూసేటువంటి అజ్ఞానులు అన్నట్టుగా ఇట్లా పోయేటువంటి వారు. పూర్వకాలంలో ఏం చేసేవారంటే 5గురు పోయేవారు. ఊరి పొలిమేరల దగ్గర ఒకరు ఆగేవారు, ఊరి దగ్గర ఇంకొకరు ఆగేవారు, వాళ్ళ కాలనీ దగ్గర ఇంకొకరు ఆగేవారు, వారి ఇంటి పక్కన ఇంకొకరు ఆగేవారు. ఒక్కరు మాత్రమే ఇల్లు చొచ్చుకొని పోయేవారు. వారు కూర్చొని మాట్లాడుతుంటే ఒక్కొక్కరు వీళ్ళు వెనుక నుండి వచ్చేవారు. ఎందుకు ఆగిపోయారు అని అంటే ఊరి పొలిమేరలో ఈ ఇంటి వారు ఎటువంటి వారు, ఆ అమ్మాయి ఎటువంటిది, ఆ అబ్బాయి ఎటువంటి వాడు, ఏం చేస్తుంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, వీళ్ళన్ని కనుక్కొని వస్తుంటారు. పరాయి వాళ్ళని కనుక్కొని వస్తుంటారు అన్నట్టుగా. కనుక్కొని వచ్చిన తర్వాత అందరు వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ నిశ్చయించుకుంటారు. అంతేగాని ఈ రకంగా ఎర్రగా బుర్రగా అది నేను చెప్పాను కదా వరకు మన ఆ పేరుకైతే ఆర్య సమాజకుడే అతని కూతురికి వివాహం అయితే విడిపోయారు. మళ్ళీ రెండోసారి వివాహం చేయడానికి 12 మంది బ్యూటిషియన్లను ఎవరైతే వారు ఒకరు అక్కడికి వరంగల్లో పెళ్లి జరగాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత 12 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 4 గంటల వరకు ఒకరు చీర కట్టాలి. ఎందుకంటే దాంట్లో 12 మంది బ్యూటిషియన్లు ఉన్నారు. ఎవరు ఎక్కువ అలంకరణ చేస్తే, ఎవరి అలంకరణ బాగా నచ్చితే వారికి డబ్బులు వస్తాయి. కాబట్టి ఒకరు చింగులు పెట్టడం, ఇంకొకరు తీసేయడం, ఒకరు బొట్టు పెట్టడం, ఇంకొకరు తీసేయడం, అట్లా కాదు ఇట్లా ఒకరు కాటుక పెట్టడం. ఇట్లా ఇంత సమయం అయిందని అంటే 12 గంటలకు ముగించాల్సినటువంటి ఆ ముహూర్తం పెట్టిన దాని ప్రకారం 12 గంటలకు ముగింపు కావాల్సినటువంటిది ఆలస్యంగా జరుపుకున్నారు, 12 గంటలకు జరుపుకున్నారు. ఇక వాళ్ళు అదంతా అలంకరణ చేసి వివాహం అయ్యేసరికి 4:30 అయిపోయింది. ఎంత అవస్థ పడుతుంటారో చూడండి. బీపీ పెరుగుతుంటే, షుగర్ పెరిగేవారు ఎంత అవస్థ పడుతుంటారు. అంటే ఇదంతా నటన దేనికి? ఇది వివాహం అయిన తర్వాత కడుక్కుంటే, మొహం కడుక్కుంటే పోతుంది, స్నానం చేస్తే తిరుపతి మళ్ళీ పూర్వరూపం కనబడుతుంటది కదా. ఇదంతా ఒకరిని మభ్య పెట్టడానికి, ఒకరిని మోసం చేయడానికే కదా. అందుకని ఇదంతా బయటది. అసలైనటువంటి గుణకర్మ స్వభావాలు చూడడానికి ఆ రకంగా చేయడం జరుగుతుంది. వరలక్ష్మమ్మ గారు అడగండి. ఆయనకి ఒక అగ్ని తెలిసి మీరు అగ్ని అనేక రకాలుగా చెప్పారు కదా ఆచార్జీ, అగ్నిలు ఉన్నాయి కదా అని చెప్తున్నాను ఆచార్జీ, అంతే.
ఇక్కడ అనేక రకాలు ఏమీ లేవు. అగ్ని, గృహస్థుని యొక్క అగ్ని అంటే సంతానం. ఇది లిపిబద్ధంగా దయానంద సరస్వతి తన లిపితోటి రాసి పెట్టాడు, సంస్కార విధిలో ఉంది. ఇదంతా ఎప్పుడైనా చర్చ చేసినప్పుడు, ఇప్పుడు వచ్చే పుస్తకంలో అవన్నీ రహస్యాలన్నీ వస్తున్నాయి. ఇక అగ్ని అంటే ఇప్పుడు వీరు అనిల శాస్త్రి కానీ మిగతా వాళ్ళు అంటున్నారు పొయ్యిల అగ్ని బట్టి. పొయ్యిల అగ్ని ఇది జడం కదా, ఈ యొక్క అగ్గిపుల్లతో ముట్టించేటువంటి అగ్ని ఇది జడం కదా. దేవుడు ఈ యొక్క నిప్పుతో ఆడుకునేటువంటి ఆట దగ్గర మన జీవితాలను ఎందుకు ఆగం చేస్తుంటాడు? దయానంద సరస్వతి మనకు దినచర్యగా పెట్టి మన జీవితాలను ఎందుకు ఆగం చేస్తుంటాడు? ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క సాకుతో మన జీవితాన్ని పరిష్కరింపజేయడం జరుగుతుంది. అగ్నిహోత్రం ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క ప్రక్రియ మన జీవితానికి గుణపాఠం అవుతుంది. అందుగురించి అగ్నిహోత్రం ఆషామాషి తమాషి 4 కర్రలు ఒక దగ్గరేసి నిప్పు పెట్టి పూజనీయ ప్రభు ఓం శాంతి అని చెప్పి మొక్కుకోవడం, ఇది అగ్నిహోత్రం కాదు. ఇదంతా ఒక నాటకం. కానీ మనకు సూటిగా చెప్తే మనం అర్థం చేసుకోలేమని చెప్పేసి ఈ అగ్నిహోత్రం ప్రకరణం ద్వారా మన జీవితాన్ని సవరించడం, ఇదంతా వివరణాత్మకంగా వస్తుంది. ఇప్పుడు భీమరావు గారు ఏదో చెప్పబోతున్నారు, అయిపోయిందా? ఓం ఆచార్యజీ, ఈరోజు మీరు వేసిన పాఠంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆచార్య. ఆగండి మిగతా చెప్పండి భాగ్యలక్ష్మి గారు. ఈ రోజు మీరు చెప్పిన పాఠంలో నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆచార్య. రాయండి అన్ని. ఒక్క ప్రశ్న సందేహ నివృత్తి అయితేనే వ్యక్తిత్వ వికాసం జరుగుతుంటది. ఎన్ని సందేహాలైనా సరే మనం పేజీలు తిప్పేయడం, పుస్తకాలు మార్చేయడం మన పాఠం యొక్క ఉద్దేశం కాదు. విషయం యొక్క అవగాహన, మన జీవితం మారాలి దాని గురించి. ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఇది పదే పదే వినండి, పిల్లలకు వినిపించడానికి ప్రయత్నం చేయండి. ఎంత వింటే అంత మంచిది. ఏ పిల్లలు వినరు ఆచార్య? ఇప్పుడు ఇలాంటి ఎవరు వింటారు ఆచార్య? ఎవరు వినరు. విననివ్వండి, విననివ్వకపోండి. మీరు యూట్యూబ్ లో కనుక అక్కడ చూస్తే ఏంటంటే ఎక్కువ 13 సంవత్సరాల నుంచి మొదలుకొని 65 సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా వింటున్నారు. ఇంకా ఎక్కువగా వినేటువంటిది పురుషులే ఎక్కువ వింటున్నారు, స్త్రీలు కొద్దిగా తక్కువ వింటున్నారు. ఎందుకంటే వాళ్లకు ఎట్లా బ్రతకాలనేటువంటి రహస్యాన్ని విప్పి చెప్పడం వల్ల వాళ్ళని సవరించినట్టుగా అనుకుంటున్నారేమో. అందు గురించి వాళ్ళు స్త్రీలు కొద్దిగా తక్కువ వింటున్నారు, పురుషులు మాత్రమే ఎక్కువగా వింటున్నారు. ఓం ఆచార్యజీ, అంతా ఎట్లా తెలుస్తుంది అంటే మొదటి నుంచి చైన్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు ఇతల 5 తరాలు, అవతల 5 ఉండండి శ్యామలయ్య గారు. ముందు ప్రభాకర్ గారు చాలా సేపటి నుండి చూస్తున్నారు, అడగండి ప్రభాకర్ గారు. ఇక్కడ అగ్నిహోత్రం దగ్గర దంపతులను వ్యక్తిగతంగా దంపతులుగా చూయించాడని అర్థమైంది. అదే అర్ధాంగిని శబ్దం ఏంటి? సగం అర్ధనారీశ్వరుడు అని చెప్పేసి శివుణ్ణి అది ఒక పురుషుడు అని చెప్పి చూపిస్తున్నాడు కదా. దాని యొక్క ఉద్దేశం ఏందని అంటే అర్ధనారీశ్వరుడు అని అంటే ఏంటంటే ఈ పురుషుడు సగమే, స్త్రీ సగమే, ఇద్దరు కలిసి ఒక వ్యక్తిత్వము అనేది అభిప్రాయం. అదే ఆచార్యజీ, ఇప్పుడు శ్యామల గారు కూడా అడిగింది, వైపు భార్య, పడమర వైపు భర్త కూర్చోవడంలో తూర్పు వైపు భార్య వ్యక్తిగతంగా చూపిస్తుండని అర్థమైంది. అదే మరి వ్యక్తిగతమే. ఇప్పుడు బాధ్యతలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ రహస్యం ఏంటంటే పురుషుడు శుక్రము మాత్రమే తయారు చేయగలుగుతుంది అతని శరీరం. అతను కావాలనుకున్న పిండ ఉత్పత్తి చేయలేడు. అందుకే దయానంద సరస్వతి ఒక పెద్ద సభలో ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ ఒక అతను వేలాకోలం చేయడానికి, దయానంద సరస్వతిని చులకన చేయడానికి వాళ్ళు అందులోంచి ఒకరు లేచి అడుగుతాడు, అంటే అది స్వామీజీ మీరు ధర్మం కట్టుబడి ఉన్నారా, ధర్మం పాటిస్తారా అని అంటే, ధర్మం అంటే ఏమిటి అని చెప్పేసి దాని గురించి చెప్తూ ఏంటంటే, ఒక ధర్మాన్ని నేను పాటిస్తాను, ఇంకొక ధర్మం గురించి నేను పాటించలేను, దాంట్లో అజ్ఞాని అంటాడు. ఏం ధర్మము అని అంటే, నేను పురుషుని యొక్క ధర్మాన్ని నేను పాటిస్తాను, కానీ స్త్రీలో ఉండేటువంటి మాసిక ధర్మం అది నాకు రాదు, దాని విషయంలో నాకు తెలియదు అన్నాడు. ఇక ఆ ప్రశ్న అడిగే వారికి తల ఎక్కడ పెట్టుకోవాలో, ఇంతమంది సభలో నువ్వు ఇటువంటి ప్రశ్న అడిగావా అని చెప్పేసి అతను సిగ్గుతో తలదించుకున్నాడు. అర్థమవుతుందా? అందుకని స్త్రీతోటి పిండ ఉత్పత్తియే చేయిస్తున్నాడు, శిశువుని జన్మింపజేస్తున్నాడు. పురుషునితోటి శుక్రమునే ఉత్పత్తి చేయిస్తున్నాడు, పురుష శరీరంతో
గర్భాధానం విత్తనం మాత్రమే నాటింపజేస్తున్నాడు. అవునవును. ఉమ్. వ్యక్తిగతంగా భార్యను తూర్పు వైపుగా చూపిస్తున్నాడు, దంపతులుగా పడమర వైపు కూర్చున్నట్టుగా. అదే కదా, ఆ, ఆ, స్త్రీని తల్లిని ఇది తూర్పు దిశలో ఎందుకు చూపిస్తున్నాడు అంటే ప్రకృతిలోంచి ఆ యొక్క భూమి ఆకాశం మధ్యలోంచి సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా చూపిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నట్టుగా చూపిస్తున్నాడు కదా. అవును. అది కాబట్టి ఆ రకంగా ప్రతీకకు చూపించడం. ఇప్పుడు శ్యామలయ్య గారు అడగండి. ఓమాచారి సార్, సందేహం నివృత్తి అయింది. ఇప్పుడు ఇంకెవరికైనా సందేహం ఉంటే ఈ విషయంలో ఇక్కడికి ఆపేద్దాం. ఇంకా భాగ్యలక్ష్మి రేపు ఉన్నాయి, ఆయన చాలా ఉన్నాయి అంటున్నారు కాబట్టి సమయం నష్టం చేయకుండా అది రాసుకొని రండి అమ్మగారు. రజనీ అమ్మగారిది ఒకటి ఏంటంటే సరే రేపు చెప్దాం, ఎందుకంటే మర్చిపోయాను మళ్ళీ, ఎందుకంటే సాగదిస్తే ఇంకా పోతుంది, సమయం పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు ఒకటేమో మొదట అందరూ రావట్లేదు, అక్కడ 10 నిమిషాలు జరిపేస్తుంటే ఇక్కడ 10 నిమిషాలు పోతున్నాయి. మనము 16, 17 మంత్రం చదివి చెప్పేసరికి 20 అవుతుంది. 20 నుంచి మళ్ళీ 50 వరకు 30 నిమిషాలు, అరగంటే ఉంటున్నది. మరి మీ దగ్గర మాత్రం 45 నిమిషాల పైన ఉంటుంది. అందుకని మీరు సమయానికి రండి, 4:30కు వచ్చేస్తే ఇంకా మనం ఎక్కువ విషయాలు చెప్పుకోవచ్చు కదా. అమ్మగారు అనసూయమ్మ గారు అడగండి. నమస్కారం సార్. మేడి చెట్టుది పాత్ర చేయాలని అన్నారు కదా. ఇప్పుడు ఇది అది ప్రసంగం కాదు, అది వేరే విషయం. ఎందుకంటే ఇప్పుడు సమయం అయిపోతుంది కదా, సమయం మర్యాదలో ఉండాలి. ముందుకు తీసుకెళ్ళండి ముందు గారు. ఓం సర్వేభ్యో నమః. ఆచార్య ఓంపురి గారికి ధన్యవాదములు. జీవిత రహస్యాన్ని అనేక కోణాల్లో, ఒక్క కోణం కాదు అనేక కోణాల్లో భార్యాభర్త సంబంధము పరమాత్మ చూపిస్తున్న ఉదాహరణలు, చక్కగా పిల్లలను ఏ విధంగా పెంచాలి, భర్త బాధ్యత ఏంటిది, భార్య బాధ్యత ఏంటిది అనేటువంటి అనేక విషయాలు మనకు తెలియజేయడానికి ధన్యవాదాలు. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన మరి ముందుగా డిక్లేర్ చేస్తున్నారు కదా ఎవరు ఈరోజు? ప్రభాకర్ గారు. ఓం నమస్తే. ప్రభాకర్ గారు వైదిక సంధ్యోపాసన చేయాలని ప్రార్థన. ఓం. ధన్యవాదాలు ఆచార్య. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం ఓం అమృతోపస్తరణమసే స్వాహా, అమృతాపిధానమసే స్వాహా, సత్యం యశః శ్రీర్మైశ్రీ శ్రేయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలాకరపృష్ఠే, ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రః. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం.
ॐ ऋतं च सत्यं च विद्धा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततो समुद्रोदर्नवा ॐ समुद्रादर्नवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधाद् विश्वस्य मिषतो वशे सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्यायशवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझं वेदद्मः दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझं वेदद्मः प्रतीचेदिग्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझं वेदद्मः उदीचेदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः शुक्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझं वेदद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहति वेदः स नः पर्षतति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु शच्चा उदुत्तं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिष्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणयाम शरदशतं प्रभ्रवाम शरदशतं अधीनास्याम शरदशतं भूयश्च शरदशतात् ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्
हे ईश्वरा दयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः। ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ॐ शन्नो देवीरभिस्तया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः। इति वैदिक संध्या प्रकरणं समाप्तम्। ఓం సర్వేభ్యో ధన్యవాదాలు ప్రభా గారు, ధన్యవాదాలు. శాంతి పాలన కన్నా ముందుగా విశేషంగా ఈరోజు అగ్ని అగ్ని అంటే చాలా మంది మనకు కనబడే అగ్ని గురించే తెలుసు. అంతరహస్యం ఏమిటి అగ్ని? వివాహాగ్ని అంటే ఏంటిది ఒక రాత్రి గొప్పగా మనం తెలుసుకున్నాము. తర్వాత బంధం అంటే ఏంటిది? బంధము అనుబంధము సంబంధము. ఈ సంబంధాల భార్యాభర్త సంబంధం ఏ విధంగా ఉంటుంది? దంపతి అంటే ఏమిటి? పిల్లం అంటే ఏమిటి? నాన్న అంటే ఏమిటి? అనేకమైన రహస్యాలు ఈరోజు తెలుసుకున్నాము. కాబట్టి ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సమయంలో గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాల, వెంటనే విషయం లోతుగా అర్థమవుతుంది. తెలియజేస్తూ శాంతి పాఠంతో ఈ కార్యక్రమం వస్తుంది. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధే శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. మునిజీ 1 మినిట్. శ్రీనివాస్ గారు చెప్పండి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః. అదే ఆచార్యజీ, అది బోరింగ్ ఏదో ప్రాబ్లం అయింది కదా, కొత్తది వేయించండి. దాని డబ్బులు ఏముందో నేను పంపిస్తాను ఇమీడియట్. ఈరోజు చేసేయండి, మన ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా. రికార్డ్. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. శ్యామలయ్య గారు విన్నారా?